బాలకృష్ణ వస్తే చూసిన వాళ్లే మళ్లీ సినిమా చూసేందుకు వస్తారని, తద్వారా $2 మిలియన్ సాధించే అరుదైన ఘనత ఈ చిత్రం సొంతమవుతుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. బాలకృష్ణ అటెండ్ అయిన షోస్ నుంచి మంచి వసూళ్లు వచ్చినప్పటికీ ఓవరాల్ కలెక్షన్ డ్రాప్ అయింది. దీంతో ఈ చిత్రం 2 మిలియన్లు సాధించడం అసాధ్యమని తేలిపోయింది. బాలకృష్ణ మొదటి వారాంతంలోనే వచ్చినట్లయితే ఫలితం మరోలా ఉండేదని, ధృవ చిత్రానికి చరణ్ ముందుగా యుఎస్ వెళ్లిపోవడం, ప్రీమియర్లు పడే టైంకే అక్కడ ఉండడంతో కలిసి వచ్చిందని, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చూసే వాళ్లంతా తొలి వారంలో చూసేయడంతో బాలయ్య టూర్ వల్ల పెద్దగా కలిసి రాలేదని అక్కడి ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. ఒక్క శాతకర్ణి వసూళ్లనే కాదు, మొత్తంగా అన్ని సినిమాల వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో ఈ వారాంతంలో యుఎస్ బాక్సాఫీస్ వద్ద సందడి లేకుండా పోయింది. వచ్చే వారంలో రైస్, కాపిల్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి కనుక ఇకపై ఈ చిత్రాలకి అదనంగా వచ్చే వసూళ్లు ఏమీ ఉండకపోవచ్చు అంటున్నారు.